బాలకృష్ణ గారి 'అఖండ 2' నిన్న బర్త్‌డే సందర్భంగా మొన్న రిలీజ్ చేయడం జరిగింది సార్. సో, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. మీకెలా అనిపించింది సార్ టీజర్? ట్రైలర్ చాలా బాగుంది. నా భూతం నా భవిష్యత్తు. ఫస్ట్ బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి బాలయ్య బాబు గారు ఒక క్యాన్సర్ హాస్పిటల్‌లో ఒక సోషల్ వర్కర్‌గా మొత్తం టోటల్‌గా ఆయన చైర్మన్‌గా ఎంత డెవలప్ చేశారో, 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన మొత్తం టోటల్ బాలయ్య బాబు గారు నియోజకవర్గం ఎంత డెవలప్ చేశారో, నందమూరి తారక రామారావు గారి బిడ్డగా నందమూరి బాలకృష్ణ గారు మొత్తం టోటల్‌గా సినీ వారసుడిగా సూపర్ డూపర్ హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు చాలా ఎక్స్‌పెక్టేషను ఎళ్ళింది. సెప్టెంబర్ 26 ఎప్పుడో సినిమా రిలీజ్ అంటున్నారు. హ్మ్. కనుక బోయపాటి కాంబినేషన్‌లో ఈ సూపర్ కాంబినేషన్ వాళ్ళవి ఉన్నాయి. కనుక ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం సూపర్ హిట్టే కాబట్టి ఇది కూడా సూపర్ హిట్ అవుతుందనుకోవచ్చు. బాలయ్య బాబు గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, బాలయ్య బాబు గారిని మినిస్టర్‌గా చూడాలా. చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడిగా మర్చిపోండి. నందమూరి తారక రామారావు గారి కొడుకుగా మర్చిపోండి. మీ లోకేష్ గారు మామగా మర్చిపోండి. యాజ్ సోషల్ వర్కర్‌గా 3 సార్లు ఎమ్మెల్యేగా మొత్తం టోటల్‌గా ఆయన ప్రతి పేద ప్రజలకు సోషల్ వర్క్ చేసిన విధంగా, క్యాన్సర్ హాస్పిటల్ చేసే విధంగా ఆయన మినిస్టర్ ఇవ్వాలని, ఇంకా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వర్క్ చేయాలని, ఆయన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి వర్క్ చేస్తారు కాబట్టి, ఆయనకు మినిస్టర్ పోర్ట్‌ఫోలియో ఇవ్వాలని రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే హ్మ్. ఆయనకి క్వాలిఫికేషన్స్ అవసరం లే. క్యాన్సర్ హాస్పిటల్‌లో ప్రతి రోగికి ఈరోజు టాప్ లెవెల్‌లో బసవ తారకరామ్ హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. 3 సార్లు ఎమ్మెల్యేగా టాప్ లెవెల్‌లో హిందూపూర్ తీసుకొనెళ్లారు. అలాగే సోషల్ వర్క్‌లో ఆయన టాప్ లెవెల్‌లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్‌లో ఉన్నారు. కనుక ఆయనకి ఒక యజ్ఞంలా చేస్తాడు. ఒక యజ్ఞంలా ఆయన మినిస్టర్ ఇస్తే రాష్ట్రంలో ఏ పోర్ట్‌ఫోలియో ఇస్తే ఆ పోర్ట్‌ఫోలియోలో నంబర్ 1 ప్లేస్‌లో ఉంటాడు కాబట్టి, అందుకనే బంధుత్వాలు పక్కన పెట్టి, మా బంధువు కదా! అందుకే ఇస్తే ఏమని అనుకుంటారో కాదు. ఆయన క్వాలిఫికేషన్స్ చూసి మీరు మినిస్టర్ ఇవ్వాలి. దయచేసి మినిస్టర్ ఇస్తే ఆయన పోర్ట్‌ఫోలియో ఇస్ టాప్ 1లో ఉంటుందని నా రిక్వెస్ట్. ఓకే. కనుక బాలయ్య బాబు గారికి అగైన్ ఇస్ హ్యాపీ బర్త్‌డే టు యూ. ఆయన ఇప్పుడు కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతది. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సార్, థాంక్ యూ వెరీ మంత్రి మచ్. పదవి ఆయనే వద్దన్నారు. అంటే సినిమాలు చేసుకోవాలి, ఇటు ఇది చేసుకోవాలి కాబట్టి మంత్రి పదవి అంటే కొద్దిగా బాధ్యత ఎక్కువ ఆయన పెరుగుతుంది. వద్దన్నారా కాదా అనేది కాదు. ఇది నా ఒక్కడి మాట కాదు. ఓకే. రాష్ట్ర ప్రజల మాట. రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నప్పుడు ఆయన మొత్తం ఇప్పుడు కొంచెం చేయగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం ప్రజలు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. హ్మ్. ప్రజలు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అది ఇస్తే బాగుంటదని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. ఇంకోటి సార్, 'బాలకృష్ణ' గారి 'అఖండ 2' అండ్ 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' 2 కూడా సెప్టెంబర్ 25 ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ ఒక డిబేట్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. 'పవన్ కళ్యాణ్' గారు వర్సెస్ 'బాలకృష్ణ' గారని. ఎలా ఉండబోతుంది సార్ ఈ పోరు? ఇప్పుడు ఏ డేట్ ఎప్పుడుంటుందో, ఏ డేట్ ఎలాగుంటుందో, ఏ డేట్ ఎవరొస్తారో తెలీదు. ఓకే. ఓజీ అనేది సో మెనీ టైమ్స్ డేట్స్ అనౌన్స్ చేసేసారు. హ్మ్. అనౌన్స్ చేసుకుంటూనే వెనక్కెళ్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి. హ్మ్. సో మెనీ టైమ్స్ అని డేట్స్ ఏస్తున్నారు. 'హరిహర వీరమలు' 4 సార్లు డేట్స్ ఏసారు. ఓజీ కూడా 3 సార్లు డేట్స్ ఏసారు. ఓకే. ఎందుకంటే డేట్లు ఏయి కూడా కన్ఫర్మేషన్స్ కావు. ఇప్పుడు అక్కడ సందర్భం బట్టి, ఆయన వర్క్ బట్టి, దాంట్లో బట్టి చేస్తారు తప్ప, ఏ డేటు కన్ఫర్మేషన్ కాదు. ఎవరిది కాదు. అది బాలయ్య బాబుది కూడా కాదు. వర్క్ అవ్వాలి కదా! హ్మ్. అంతే. ఓ డేట్ అనుకుంటున్నారు అంతే తప్ప ఏ డేట్‌లో ఏది రిలీజ్ చేస్తారనేది కన్ఫర్మేషన్ కాదు. అంటే 2 ఒకే రోజు రిలీజ్ ఏ అవ్వవు దాదాపు. ఏది ఏ డేట్ వస్తదో ఎవరికీ తెలీదు. దానికోసం కొట్టుకోవడం ఎందుకు?